ప్రభు సన్నిధికి వస్తున్నామంటే పని పాట లేకుండా వచ్చి కూర్చొని టైంపాస్ చేసి వెళ్ళిపోయేలాగా కాదు. అలాగనే ప్రభు సన్నిధికి వస్తున్నామంటే అయ్యగారు తిడతారు అని కాదు. ప్రభు సన్నిధికి వస్తున్నామంటే ఏదో ఇక బుధవారం కూడిక, లేకపోతే ఆదివారం కూడిక, లేకపోతే శనివారం కూడిక అని ఒక ఆనవాయితీగా కాదు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఉపదేశాన్ని నేర్చుకునేవారిగా రావాలి, ఉపదేశాన్ని వినేవారిగా రావాలి. ప్రభు సన్నిధికి మనం రోజు వెళ్తాం, ప్రభు సన్నిధిలో మనం రోజు ప్రార్థనలు చేసుకుంటాం, ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు బైబిల్ చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసినప్పుడు దానిలో ఉన్న ఉపదేశాన్ని మనం నేర్చుకుంటున్నామా అనేది ప్రశ్న. దానిలో ఉన్న ఉపదేశాన్ని మనము అవలంబించుకుంటున్నామా? దేవుని మాటలు విని మనం దాని ప్రకారం జీవిస్తున్నామా? మీరు ఆకతాయితనంగా రాకూడదు, మందిరానికి కబుర్లు ఆడుకోవచ్చు అన్నట్లుగా రాకూడదు. ఇంకొకటి, ఇంటి దగ్గరుండి ఏం చేస్తాం అన్నట్లుగా రాకూడదు. మీరు వచ్చే దేనికంటే ఆయన ఉపదేశాన్ని విని నేర్చుకునేవారు